హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి ఆల్రెడీ మనం ఒక వీడియో మార్నింగ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన విక్టర్ విత్ యాష్లో ప్రొఫైల్ సర్కిల్లో కొన్ని మార్పులు రావడం జరిగింది. అది కంపెనీ నుండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరుగుతుంది, గమనించండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. విక్టర్ విత్ యాష్లోకి మనం రిజిస్టర్ చేసుకొని ఈమెయిల్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి 10 లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 15, 25, ఇప్పుడు కొత్త వాళ్ళకు 50 లింక్స్ రావడం జరుగుతుంది. నాకు స్టార్టింగ్ 10 లింక్స్ వచ్చినప్పుడు నేను పర్సనల్గా నలుగురికి మాత్రమే ఇన్విటేషన్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అందులో 3 వెరిఫైడ్, ఒకరు పెండింగ్, కేవైసీ పెండింగ్ ఉంది. ప్రజెంట్ నా సర్కిల్లో 4 కానీ ఇప్పుడు నా సర్కిల్లో 10 మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. 6 మెంబర్స్, టోటల్గా 10 మెంబర్స్. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ కంపెనీ తీసుకొచ్చి మన కింద యాడ్ చేయడం జరిగింది. అందులో 3 వెరిఫైడ్ మెంబర్స్, ఈమెయిల్ వెరిఫైడ్, కేవైసీ వెరిఫైడ్, ఒక 3 కేవైసీ పెండింగ్ ఉన్నవాళ్ళు. నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే చిన్న గ్లిచ్ కావచ్చు అని సందేహం వచ్చినా దానికి క్లారిఫికేషన్ నేనే తీసుకున్నా. ఏంటి గ్లిచ్ అయితే మన ఈ స్లాట్స్ నెంబర్, ఇన్విటేషన్ లింక్స్ ఉన్న స్లాట్స్ నెంబర్స్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, అక్కడ నెంబర్ చేంజ్ అయితేనేమో గ్లిచ్ అనుకోవచ్చు. మన సర్కిల్లో వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా వచ్చినాయంటే ఇది గ్లిచ్ కాదు. ఇది మన కంపెనీ మన కింద యాడ్ చేయడం జరిగింది. మరి ఈ యాడ్ చేసిన మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అసలు వీళ్ళు ఇండివిజువల్గా ఎవరో ఒకరు ఇన్విటేషన్ లింక్ ఇస్తేనే కదా వీళ్ళు జాయిన్ అయ్యేది. కానీ మనకెందుకు ఎలా రావడం జరిగింది వీళ్ళు అని నేను దాన్ని కూడా కొంచెం ఆలోచించిన తర్వాత నేను పర్సనల్గా చెప్పేదండి. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే గతంలో కొంతమందికి కేవైసీ వెరిఫికేషన్ కాకపోయినా డైరెక్ట్ లాగిన్ ఇవ్వడం జరిగింది. లాగిన్తో పాటు వాళ్ళకు సర్కిల్లో 10 లింక్స్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఆ మెంబర్స్ 10 లింక్స్ని వాళ్ళ ఇన్విటేషన్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ వరకు 10 మెంబర్స్కి వాళ్ళు ఉన్న లింక్స్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు రిజిస్ట్రేషన్స్, కేవైసీ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకొని ఉండడం జరిగింది. కానీ ఆ లింక్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ ఈ 45 రోజుల నిడివిలో చేసుకోకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ని రిమూవ్ చేయడం జరిగింది కంపెనీ. వాళ్ళ సర్కిల్ ఉన్న మెంబర్స్ ఇప్పుడు ఎటు పోవాలి కదా. నేను అనుకుంటున్న పర్సనల్గా వాళ్ళు రిమూవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఆల్రెడీ కొంతమంది ఇన్విటేషన్ ఇచ్చిన కొంతమందికి షేర్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మాత్రమే రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇన్విటేషన్ ఇచ్చిన బ్లెస్సరు రిమూవ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ స్లాట్స్ వాళ్ళకు హెడర్ అంటోళ్ళు, బ్లెస్సర్ అంటోళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనకి వేసిరని నేనైతే అనుకుంటున్నానండి. మీరు ఇంకే విధంగా వచ్చిరని మీకు ఒక అవగాహన ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీ సర్కిల్లో కూడా ఏమైనా ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ అయ్యారా లేదా చూసుకుంటే ఒకవేళ యాడ్ అయ్యి ఉంటే వాళ్ళని ఫాలోఅప్ చేయండి, వాళ్ళకు అప్డేట్స్ అందించండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలవాలి కాబట్టి. ఇప్పుడు వాళ్ళు నీ పర్సనల్గా వచ్చినా, కంపెనీ ఇచ్చినా నీ సర్కిల్ మెంబర్సే కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కాబట్టి చూసుకొని వాళ్ళ నెంబర్స్ మీరు సేవ్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి మీరు కూడా ప్రొఫైల్కి వెళ్ళి మీ సర్కిల్లో మెంబర్స్ ఏమైనా యాడ్ అయ్యారా అంతెవరో చూసుకొని చూడండి. ఇదే అండి, ఓకేనా.